హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. బయటికి వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా, టేస్టీగా, క్రంచీగా ఈ పన్నీర్ పాప్కార్న్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నల్ల మిరియాల పొడి, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, బ్రెడ్ క్రమ్స్, అలాగే 200 గ్రాముల పన్నీర్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పన్నీర్ అనేది త్వరగా వేగిపోతుంది. కొద్దిగా వాటర్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా థిక్గా కాకుండా, తిన్నుగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పేస్ట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఈ పిండి అంతా ఈ పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టేలాగా, పన్నీర్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ పిండిని ఈ పన్నీర్కి కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో బాగా దొర్లించుకోవాలి. ఇలా ఈ పన్నీర్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో దొర్లించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా దొర్లించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పన్నీర్ క్యూబ్స్ని కూడా ఈ బ్రెడ్ క్రమ్స్లో బాగా దొర్లించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పన్నీర్ని కూడా మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా మన పన్నీర్ పాప్కార్న్ అనేది ఎంత క్రంచీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కాబట్టి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా దీనిని మనము చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.